రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండలు దంచి కొడుతుండటంతో బయటకు వెళ్లాలంటే జనం వణుకుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఉదయం 7 గంటల నుంచే ఈ ఎండ ప్రభావం అనేది ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని పంజాగుట్ట వద్ద ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. అయితే నార్మల్గా ఈరోజు సండే కాబట్టి ఈరోజు కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా తక్కువ ఉంటారు కాబట్టి సండే రోజు కొంచెం ఈరోజు ఎండ నుంచి ప్రజలు కొంచెం తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. వారం రోజులుగా హీట్ వేవ్స్ అనేవి పరిస్థితుల్లో జనం అల్లాడిపోతున్నారు. అయితే ఏప్రిల్ నెలలోనే టెంపరేచర్లు ఇంతగా అంటే 45 డిగ్రీల సెంటిగ్రేడ్ మార్కు దగ్గరికి వెళ్తుంటో అయితే రాబోయే మే నెలలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి ఏప్రిల్లో ఎండ తీవ్రత ఉన్నా ఇంత ఎక్కువగా ఉండే సందర్భాలు చాలా తక్కువే చూస్తాం మనం. కాకపోతే గత సంవత్సరం ఇదే టైంకు గరిష్ట ఉష్ణోగ్రతలు వచ్చేసి మనకి 42 డిగ్రీలు 40 డిగ్రీలోనే ఉంటాయి. ఇప్పుడు అది 44 నుంచి 47, ఒక్కొక్క చోట అయితే 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంది. అయితే వచ్చే వారం రోజుల పాటు కూడా పరిస్థితి ఎలాగే ఉంటుందని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఉదయం పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని కూడా ఐఎండీ అధికారులు ఇప్పటికే పలుసార్లు చెప్పడం జరుగుతోంది. అయితే ఇదే సమయంలోనే ఈ రోజు నుంచి కూడా నెక్స్ట్ వచ్చే 5 రోజుల పాటు కూడా సాయంత్రం కాగానే మోస్తరు వర్షాలు పడతాయని, దాంతోపాటు కూడా కొన్ని ప్లేసుల్లో ఈదురుగాలు కూడా వేస్తాయని ఇప్పటికే ఐఎండీ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ఎండకు తోడు ఉక్కపోత కూడా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. అయితే దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా గాల్లో తేమ శాతం అనేది 100కు దగ్గరలోనే నమోదవుతున్నట్టు కూడా ఇప్పటికే మనకు అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే అర్బన్ హీట్ ఐలాండ్స్ అయితే కావచ్చు, మేఘాలు లేకపోవడం కావచ్చు, ఉత్తర పశ్చిమ రాష్ట్రాల నుంచి వేడిగాలు వీస్తుండటంతో కూడా రాష్ట్రంలో ఈ పరిస్థితులు రావడానికి గల ప్రధాన కారణం అని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అధికారులు పదే చెప్తా ఉన్నారు. అయితే అసలు ఎందుకు ఇంత హీటు ఉందని ఒకసారి మనం చూసుకుంటే మాత్రం అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే దీంట్లో 10 జిల్లాలలో 44 డిగ్రీలపై కూడా రికార్డు స్థాయిలో అనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 12 జిల్లాలలో చూసుకుంటే 40 నుంచి 44 మధ్య ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అత్యధికంగా చూసుకుంటే ఇప్పటివరకు నిన్న సాయంత్రం వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం మనం చూస్తే కుమరమీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమేరి అనే గ్రామంలో 44 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గుళ్ళకోట, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బేలా ప్రాంతంలో, నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి చిన్న జట్రం అనే ప్రాంతం, దాంతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో, ఇంకా సిద్దిపేట జిల్లా గండిపల్లి అంటే ఇలాంటి ప్రాంతాలలో కూడా 40 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోందని చెప్తున్నారు. మరోవైపు చూస్తుంటే మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్నగర్, ములుగు, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, హనుమకొండ, మెదక్ ఈ జిల్లాలో చూసుకుంటే మాత్రం మోస్తరు నుంచి కొంచెం ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మిగతా జిల్లాలో చూస్తే 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తారు. టెంపరేచర్లు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా నమోదవుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఐఎండీ అధికారులు మనకి చెప్తా ఉన్నారు. ఏదైతే ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వేడి కిరణాలు అనేవి నేరుగా భూమికి తాకుతున్నాయి. దాంతో ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్తున్నారు. మామూలుగా అయితే ఏప్రిల్ నెలలో మేఘాలు ఏర్పడి కొంత తేమ వస్తుంది, తద్వారా వేడి పైకి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు కాబట్టి దానికి తోడు ఉత్తర పశ్చిమ రాష్ట్రాల నుంచి వీస్తున్న వడగాళ్ళు కూడా రాష్ట్రంలో టెంపరేచర్లు పెరగడానికి కూడా కారణమవుతున్నాయని కూడా మనకు అధికారులు పదే చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఇదే విధంగా నమోదవుతుంటాయి. ఏప్రిల్ నెలలోనే ఇంతగా ఉన్నాయంటే మే నెలలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. దీంతోపాటు చూసుకుంటే మనకి జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళు
ఉదయం లేచి వాళ్ళు పనులకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ అధిక టెంపరేచర్లలో వాళ్ళ బాడీ అనేది డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ బాడీ అనేది ఎక్కువ వేడికి డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు వాళ్ళు తగినంత నీరు తీసుకోవాలి. అవసరమైతేనే తప్ప, లేకపోతే బయటికి రావద్దు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కాలం అనేది ప్రస్తుతం చాలా ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు పదే పదే సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ మనీతో చందు, V6 న్యూస్, హైదరాబాద్.